జంట సముద్రం సైకిల్ స్కీమ్ ఇచ్చినారు. నాకు ఇల్లు వరకు లేకుండా చూసింది. ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మగారి ఇంటికి ఉండాలా, నాకు ఏం మనసాగైంది. పిల్ల పాపని చదివించేది కూడా లేదు. నా వల్ల చాలా కష్టపడదు సార్. చాలా పేదరాలు నేను. నాకు ఎవరు లేదు, అర్థం లేదు, అక్క చెల్లి లేదు. చాలా పేదరాలు. మా బిడ్డ చదివించేదంతా లేకుండా కూలి పని చేసి పోలీస్ స్టేషన్లో గురించి పోతే 3 రూపాయలు చదువు. ఎక్కడ చేస్తాము? పోలీస్ స్టేషన్ కాడ 3 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు సార్. అదైతే ఏదైతే 3 వేలు ఇస్తారు అంతే సార్. నాకు ఆదాయం పెట్టుకుని బిజినెస్ ఆడుకుంటున్నాను సార్. ఏం ఆదాయం లేదు సార్. నాకు ఇల్లు లేదు సార్. నాకు నువ్వేం పని చేస్తావా? ఆయన సిత్తు పని చేస్తాడు సార్. సిత్తు పని, మేస్త్రి పని చేస్తావా? ఎక్కడ సిత్తు పని చేసేది. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఎక్కడ పని దొరుకుతుంది? ఒక వారం ఉంటుంది, ఒక వారం ఇప్పుడు మనం ఏమి అనుకున్నది? 3 సెంట్లు అక్కడ పట్టా ఇచ్చి ఇల్లు కట్టేయమంటమ్మా నీకు. అది ఇస్తారు, తీసుకో. ఇట్రా అది తీసుకో. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సార్, హౌస్ కోసం సార్. 3ది సార్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం ఆల్రెడీ 50,000 సిఎస్ఆర్ అకౌంట్లో జమ చేసేసాను సార్. ఇచ్చారు? ఎంత ఇచ్చారు? 50,000 సార్. 50,000. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 50,000 ఇస్తే నువ్వు చదువుకుంటావా? ఏం చదువుకుంటావు? అంటే నర్సింగ్ ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు? పోస్టల్ సీట్ ఫిల్ అయిపోయినాయి. ప్రతిరోజు డైలీ అప్ డౌన్ చేయలేకపోతే నేను ప్రిన్సిపల్తో మాట్లాడి సార్ పోస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాను. అమ్మ అకౌంట్లో 50,000 రూపాయలు జమ చేశాను సార్. ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి. అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించి అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు ఒకటి ఇచ్చి ఒక 2 ఆవులు పట్టివ్వాలి. 2 ఆవులు పట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ఇంటికి రిపేర్లు చేయించేసి ఈవిడికి ఇల్లు చెప్పావనమ్మా. అది రిపేర్ చేసి ఇది ఇస్తారు, నీకు ఇల్లు కట్టిస్తారు, ఇంటి జాగా ఇస్తారు. ఆ పాపను చదివిస్తాం, నీకు 2 ఆవులు కూడా పట్టిస్తాం. ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. నీకు 10,000 15,000 వస్తుంది ఆదాయం. అది చేయమంటారు. అదేంటమ్మా మీ అందరూ ఆశీస్సులమ్మా. మీరు వచ్చిన దానికి మాకు ఎంతో పుణ్యం చేసి ఉండాలి సార్. ఇప్పుడు నీకు గ్యాస్ అవన్నీ ఉన్నాయమ్మా? సార్ నేను కొత్తగా తీసుకున్నాను సార్. నా డబ్బులు కూలి పని చేసి తీసుకున్నాను సార్. మా ఇంటికి వచ్చిన దానికి మా ఇళ్ళ దేవుడు వచ్చి మాకు పుణ్యం చేసుకున్నారు. మేము ఎంత పుణ్యం రామ్మా ఇట్రా. ఇట్రా, నువ్వు ముందు డబ్బులు తీసుకో. ఇట్రా, నువ్వు ఇట్రా, అటు నిలబడుకో. ఫోటో డబ్బులు తీసుకో. అక్కడ ఇవ్వండి నాకు. తీసుకున్నావమ్మా? అథెంటికేషన్ తీసుకున్నావు? తీసుకోవాలా? అడ్డు ఫేషియలా ఏంటి? సచివాలయ సిబ్బంది ద్వారా మీకు ఇంటి వద్దనే పంపిణీ చేయడమే ఏర్పాటు చేశారు. వచ్చేదా? రామ్ అటు చూడు. ఓకే అమ్మా, గుడ్, మంచిదమ్మా. ఇట్రా, నువ్వు ఇట్రా, బాగా చదువుకో, పైకి వస్తావు. ఇట్రా రామ్మా, నువ్వు కూడా రా. ఇట్రా ఇట్రా ఇట్రా. ఓకే అమ్మా, లేమ్మా.
జరగాలి. ఏమైనా ఉద్యోగాలు కానీ ఫీజులు వస్తుందా? నీ న్యాయానికి వస్తుందా? వస్తుందా? 6,000 ఇస్తున్నాం కదా, న్యాయానికి ఇస్తున్నాం కదా, అదే ఆయనకి ఇస్తున్నాం. ఫోటో వేసి